ఇప్పుడు మన కర్మ చేస్తాం, ఫలితం వచ్చేది వస్తుంది, రానిదేదో రాదు. దాని మీద కాంక్ష లేదనుకోండి, మనకి టెన్షన్ ఉండదు. మనకి కాంక్ష లేనప్పుడు ఫలితం వస్తే ఎమోషన్ ఉండదు, ఫలితం రాకపోతే టెన్షన్ ఉండదు, ఫలితం వస్తే పొంగు ఉండదు, ఫలితం రాకపోతే కుంగు పొంగు. వాడు కూడా సన్యాసి. గృహస్థాశ్రమంలో ఉన్న వాడు సన్యాసి. కృష్ణుడి కంటే కృష్ణుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు, అంతకంటే పెద్ద సన్యాసి ఎవడున్నాడు? పొద్దున భోజనం చేసి వచ్చాడు, ఇలా ఉపవాసం ఎవడున్నాడు అంటే ముందు ఆయన చేస్తాడు. నిజంగా పాపం ఉపవాసం ఉండి వెళ్ళి వాళ్ళు అనుమానించారు చెయ్యి పైకి ఎత్తడానికి. ఏదైనా మనసులో అనుకున్నారు ఏ పాయసం అనేది జ్ఞాపకం వచ్చిందేమో. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే సన్యాసం మామూలుగా గృహస్థాశ్రమంలో కూడా మనం సన్యాసి బుద్ధిగా ఉండాలి. అప్పుడు సుఖపడిపోతాం అందుకు చెప్తున్నారు. మనం గృహస్థాశ్రమం మీకు ఇంతకీ ఈ మాట కాలక్షేపానికి చెప్పటం లేదు. మనం గృహస్థాశ్రమంలో ఉన్నా మన బుద్ధి సన్యాసి బుద్ధి అయితే సుఖంగా మన పని అయిపోతుంది, సుఖంగా రోజులు వెళ్ళిపోతే టెన్షన్ ఉండదు.